నేను వాసవి. వెల్కమ్ టు మై ఛానల్ వైబ్రెంట్ వాసవి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళ నేను షీర్ కుర్మా చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను రండి. 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అండి, బాదం పప్పులు 1 టేబుల్ స్పూన్, పిస్తా పప్పులు కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఆల్రెడీ ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. డేట్స్ ఒక 4 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీడిపప్పులు, కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఈ సాఫ్రాన్ వచ్చి ఒక పించ్ సాఫ్రాన్ స్టాండ్స్ తీసుకున్నాను. సెవయ్యా వచ్చి ఇవి సన్న సేమియాలండి, ఇవి 1 కప్పు తీసుకున్నాను. కొన్ని కిస్మిస్లు, ఒక 6 యాలకులు తీసుకున్నాను. ఇవి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ మనం ప్యాన్ హీటింగ్ చేసుకుని మిల్క్ యాడ్ చేసుకుందాం అండి. ఫస్ట్ మిల్క్ బాయిలింగ్ పెట్టేస్తే పక్కన మనం నట్స్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఈ బాదం పప్పులు అండ్ పిస్తా పప్పులు ఒలిచేసుకుందాం అండి. ఈ పిస్తా పప్పుల మీద స్కిన్ కూడా ఒలిచేసుకోవాలండి. ఇది వచ్చేస్తుంది తేలిగ్గానే, ఇట్లా అంటే వచ్చేస్తుంది. బాదం అండ్ పిస్తా అయితే నేను ఒలిచేసానండి. ఇప్పుడు వీటిల్ని చాప్ చేసేసుకుందాము. వీటిల్ని సన్నగా చాప్ చేసేసుకుందాము. ఈ పాలను మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉందామండి, అడుగంటకుండా ఉంటుంది. ఈ నట్స్ అన్ని చాప్ చేసానండి. ఇప్పుడు డేట్స్ కూడా మనం చాప్ చేసేసుకుందాం. ఇవి మెడ్జూల్ డేట్స్ అండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా పల్పీగా బాగుంటాయి ఇవి. ఇప్పుడు పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని దీనిలో ఘీ వేసుకుని నట్స్ అన్నీ వేయించుకుందామండి. నట్స్ని దగ్గరుండి కొంచెం జాగ్రత్తగా వేయించుకుందామండి. నట్స్ మంచి స్మెల్ వస్తుందండి నేతిలో వేగి. ఇప్పుడు మనం పాలు బాయిలింగ్కి వచ్చేసినాయి. నేను కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటాను మిల్క్లో. పాలు బాయిల్ అవుతున్నప్పుడు అండి సిమ్ చేసుకుని ఇప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. నట్స్ని సిమ్లో దోరగా వేయించుకున్నానండి. ఇప్పుడు కిస్మిస్లు కూడా యాడ్ చేస్తున్నాను ఈ నట్స్కి. తర్వాత డేట్స్ కూడా వేసుకుందామండి. ఇప్పుడు ఈ నట్స్ని నేను వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఈ సేవయ్యాని వేసేసుకుందామండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇది కొంచెం లాంగ్గా ఉంటాయి కదా, ఇవి కొంచెం చిన్నగా ఇట్లా మీరు చేసుకోండి. దీన్ని కూడా వేయించేసుకుందాము. లైట్గా దోరగా వేయించుకుందాము, లైట్ గోల్డెన్ బ్రౌన్గా వచ్చే వరకు. ఇది ఆల్రెడీ రోస్టెడ్ సేవయ్యా అండి, కానీ నేను నేతిలో మళ్ళీ ఒక్కసారి జస్ట్ లైట్గా అంటున్నాను. ఈ సేవియా కూడా వేగిపోయిందండి, కట్టేశాను. ఇప్పుడు ఈ మిల్క్లోకి సాఫ్రాన్ స్టాండ్స్ ఇందాక తీసుకున్నాం కదా, వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మిల్క్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి. ఇవి బాగా మరగనివ్వాలి. చూడండి భలే బాగుంది కదా. ఇంత లోపల నేను యాలకుల్ని దంచేసుకుంటానండి, పౌడర్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సేవయ్య యాడ్ చేసేసుకుందామండి మిల్క్లోకి. మరుగుతుందండి బాగా.
ఈ సేవయ్య ఎక్కువసేపు టైం పట్టదు, మనకి అయిపోతుంది. ఇంకా జస్ట్ 2 minutes ఉంచి తీసేయండి. ఇప్పుడు నేను యాలక్కాయ పొడి కూడా వేసేసుకుంటున్నాను. బా మంచి స్మెల్ వచ్చిందండి. వా అయిపోయిందండి. ఇది ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. అది చల్లారిన కొద్దీ దగ్గర పడద్దు, కానీ మనం ఇలా కట్టేయాలి ఈ టైంలోనే. రెడీ అయిపోయిందండి. ఇక నేను డిష్ అవుట్ చేస్తాను. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. చాలా క్రీమీగా ఉందండి. మంచి ఇలాచీ స్మెల్ అయితే గుమగుమలాడుతుంది. సూపర్ అండి, అద్భుతంగా వచ్చింది. నట్స్ అయితే భలే ఉన్నాయి నోట్లో వేసుకుంటుంటే. నేను ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. Until then, keep smiling.